ఇప్పుడు చైనా పర్యటనలో ఉన్నటువంటి ట్రంప్ టీంలో విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇప్పుడు తన పేరును మార్చుకున్నాడు. మార్కో లూ అని తన పేరును మార్చుకొని ఇప్పుడు చైనాలో ట్రంప్తో పాటు పర్యటించడం జరుగుతోంది. ఎందుకు అంటే గతసారి చైనాని విమర్శించాడు. ముఖ్యంగా వేగర ముస్లింల విషయంలో చాలా అనేక అన్యాయాలు చేస్తోంది చైనా విదేశాంగ విధానం. అలాగే చైనాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆ వేగర ముస్లింలని నాశనం చేసేసారు. 10 లక్షల మందిని అంటే నిర్బంధించి వెట్టి చాకరీ చేసుకుంటున్నారు. లైంగికంగా కూడా వీళ్ళందరినీ వేధిస్తుంది చైనా ప్రభుత్వం అన్న విధంగా మార్క్ రూబియో ఒక 4 సంవత్సరాల క్రితం వ్యాఖ్యలు చేశాడు. అది చాలా పెద్ద వైరల్ అయ్యింది. అప్పట్లో చైనా ప్రభుత్వం అతని మీద నిషేధం విధించింది. సో అందువల్ల మార్క్ రూబియో మామూలుగా చూసుకున్నట్లయితే టెక్నికల్గా పర్యటించకూడదు, కానీ విదేశాంగ మంత్రి పర్యటించాలి. కానీ ఆయన మీద ఇప్పుడైతే చైనా నిషేధం విధించలేదు, పర్యటించవచ్చు అని చెప్పింది. కానీ వాళ్ళు నిషేధం విధించింది మార్క్ రూబియో కాబట్టి ఆ రూబియో అనే పేరు తీసేసి అక్కడ లూ అని పెట్టారు. చైనాకి చెందినటువంటి లూ అని పేరు పెట్టి ఆయనకైతే వీసా జారీ చేశారు. ఆ విధంగా వీసా జారీ చేశారు. పాస్పోర్ట్ను కూడా మార్చారు. అంటే పాస్పోర్ట్ను మార్చడం పెద్ద ఇదేం కాదు కదా వాళ్ళకి. సో ఆ విధంగా ఆ పాస్పోర్ట్లో పేరు మార్చారు, వీసాలో కూడా మార్కులు అని చెప్పి ఆయనకి వీసా జారీ చేయడం జరిగింది. సో ఇలా వాళ్ళు పేర్లు మార్చుకొని మరి చైనాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికైతే ట్రంప్ జిన్పింగ్ కలిశారు. నిన్న సాయంత్రంకే ట్రంప్ అయితే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది చైనాకి.